మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి నిన్న అంటే 28వ రోజు నామినేషన్ ప్రక్రియ పర్వం స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి 28, 29, 30 3 రోజులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే నామినేషన్ ప్రక్రియకు వివిధ డాక్యుమెంట్స్ కావాలి. ఈ డాక్యుమెంట్స్లో ప్రధానంగా మాట్లాడేది డిక్లరేషన్, అంటే మొత్తం ఏదైనా ఆస్తి పన్ను కావచ్చు, దీనికి సంబంధించినటువంటి నో డ్యూ సర్టిఫికెట్ని అయితే మున్సిపల్ ఆఫీస్ నుంచి పొందాల్సి ఉంటుంది. ఈ అభ్యర్థులు మున్సిపల్ ఆఫీస్ చుట్టూ నిన్న నుంచి తిరుగుతున్నప్పటికీ చాలా కష్టాలు అనుభవిస్తున్నామని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. ముఖ్యంగా హడావిడిగా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, కొంత సమయం ఉంటే ఇలాంటి డ్యూ సర్టిఫికెట్లు కావచ్చు, చాలా బ్యాంకు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, నెట్కు సంబంధించిన ఇష్యూ కావచ్చు, ఇట్లాంటి మున్సిపల్ ఆఫీస్లో చెల్లించాల్సిన బకాయిలకు సంబంధించిన ఇష్యూస్ ఇవన్నీ పూర్తి చేసుకునే వాళ్ళమని చెప్పేసి చాలా సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి. మాట్లాడదాం అసలు ఈ నో డ్యూ సర్టిఫికెట్ గురించి. చాలామంది నిన్న 500 మంది ఒకే రోజు ఈ డాక్యుమెంట్స్ ఇష్యూ అయినాయంటే నగరంలో ఒక్కొక్క పార్టీకి సంబంధించి ఎంతోమంది లైన్లో ఉన్నారు, క్యూలో ఉన్నారు. ఒక డివిజన్ సంబంధించి 5-6 మంది పోటీలో ఉన్నారు, స్వతంత్ర అభ్యర్థులు ఉంటారు. వీళ్ళందరికీ ముఖ్యంగా నో డ్యూ సర్టిఫికేట్ సంబంధించి కావాలి. మరి ఓన్లీ నో డ్యూ అయినా మరి వీళ్ళ సపోర్టర్స్కి సంబంధించి నో డ్యూ సర్టిఫికేట్స్ కావాలని చెప్పేసి అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది, దీనిపైన ప్రజలు ఏమంటారు, పార్టీకి సంబంధించిన నాయకులు ఎట్లా స్పందిస్తారు, ప్రజా సంఘాలు ఏమనుకుంటున్నాయి అనే అంశం పైన ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది పరిస్థితి ఇక్కడ నో డ్యూ సంబంధించి? ఎప్పుడు ఇచ్చారు, ఎట్లా నడుస్తుంది ప్రక్రియ? నో డ్యూ సర్టిఫికేట్ నిన్న ఇచ్చాము. పబ్లిక్ అందరు ఒకసారి అందరికి నో డ్యూ సర్టిఫికేట్ అవసరం లేదు కాబట్టి అందరు ఒక్కసారి రావడం వల్ల కొద్దిగా జాప్యం అవుతుంది, కానీ వాళ్ళు టైంకు చేస్తున్నారు. మంచిగానే పనిచేసి అందరికి నో డ్యూ సర్టిఫికేట్ ఇస్తారు. అందరు చెక్ చేసి ఇల్లు ట్యాక్స్ ఒకటి, నల్ల ట్యాక్స్ ఒకటి, ఖాళీ ప్లాట్ల మీద ఉన్న ట్యాక్సులు ఉన్నా కానీ చూసి అవన్నీ చెక్ చేసినాక నో డ్యూ సర్టిఫికేట్ ఇస్తారు, ఇవ్వడం జరుగుతుంది. అభ్యర్థి పోటీలో నిలిచే అభ్యర్థికి మరొక అభ్యర్థి వాళ్ళకి సపోర్టింగ్ ఇంకొక అభ్యర్థి కూడా వాళ్ళకు కూడా నోటీస్ సర్టిఫికేట్ ఉంటుంది. మన అది ఎట్లా నడుస్తా ఉంది, ఆ ప్రక్రియ ఎట్లా ఉంది? అసలు ఎన్నికల కమిషన్ అయితే ప్రపోజల్ అడ్మికి నోటీస్ సర్టిఫికేట్ అవసరం లేదని చెప్పారు. వాళ్ళకి నోటీస్ సర్టిఫికేట్ అవసరం లేదు, వాళ్ళు మంచిగా ఉంటే సరిపోయాయని చెప్పేసి అంతే. నోటీస్ సర్టిఫికేట్ అవసరం లేదు వాళ్ళకు, అవసరం లేదు. నేను నామినేషన్ వేసిన రిటర్నింగ్ ఆఫీసర్ మాత్రం వాళ్ళ నోటీస్ సర్టిఫికేట్ అంటే ఖాళీ మాదే నోటీస్ సర్టిఫికేట్ ఇవ్వదు కాబట్టి రేపు మళ్ళీ మేము ఈ రోజు ఇంకో సెట్ వేయడం జరుగుతుంది. మొదటగా నామినేషన్ వేసేటప్పుడే ఈ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందా, లేకపోతే తర్వాత అయినా ఇవ్వచ్చా? అంటే తర్వాత కూడా ఇవ్వచ్చు. మనం ఒక్క సెట్ కాదు 2-3 సెట్లు వేస్తాం కాబట్టి నిన్న ఒకటి మంచి ముహూర్తం ఒకటి సెట్ వేసినాము, మళ్ళీ ఇంకో సెట్ లా అది పెట్టి ఇవ్వమని చెప్పాడు అంతే. చెప్పండి, ఎట్లా నడుస్తుంది ప్రక్రియ? ముఖ్యంగా నో డ్యూ సర్టిఫికెట్ల కోసం బార్లు తీరారు. ప్రతి ఒక్కరు ఎవరైనా నామినేషన్ వేయాలంటే ఖచ్చితంగా నో డ్యూ అయితే క్లియర్ గా చూపెట్టాల్సి వస్తుంది. ఎట్లా ఉంది సందడి, ఎట్లా ఉంది, అసలు అధికారుల నుంచి స్పందన ఎట్లా వస్తుంది? యాక్చువల్ గా ఎన్నికల షెడ్యూల్ ఏదైతే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏదైతే మొన్న సాయంత్రం ఎన్నికల షెడ్యూల్ ఇచ్చి తెల్లారి నుంచి ఎన్నికల ప్రక్రియ నామినేషన్ పరిశీలన అనేటువంటిది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ అయ్యే ముందు ఒక 2 రోజులు 3 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి సర్టిఫికేట్లు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు చేసుకోవడానికి అవకాశం ఉన్న విధంగా ఎన్నికల షెడ్యూల్ సాయంత్రం కూర్చొని చేసి తెల్లారి నుంచి ఎన్నికల నోటిఫికేషన్ కావచ్చు, ఎన్నికల నామినేషన్ల పత్రాలు స్వీకరణ పెట్టడం అనేది ఇది రాష్ట్ర చరిత్ర కాదు, దేశ ఎన్నికలు ఎన్నడూ ఈ విధంగా జరగలేదు. ఇలా అన్ని మున్సిపాలిటీలలో ఇదే పరిస్థితి జరుగుతూ ఉన్నాయి. క్యాండిడేట్ పోటీ చేసే అభ్యర్థులు కావచ్చు, ఇతర సర్టిఫికేట్ తీసుకున్న అభ్యర్థులు కావచ్చు, నోటీస్ సర్టిఫికేట్ కావచ్చు, ఇతర సర్టిఫికేట్ కోసం నిన్న ఉదయం నుంచి రాత్రి 12 గంటల వరకు ఈ యొక్క నోటీస్ సర్టిఫికేట్ ఇతర ఇబ్బంది పడ్డారు. మరి ఈ రోజు కూడా ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా అసలు సిస్టమ్ అనేది కరెక్ట్ లేదు, ఇక్కడ నిర్వహణ కరెక్ట్ లేదు. తర్వాత ఎన్నికల సంబంధించి ఇంత సీరియస్ జరుగుతున్నప్పుడు మరి జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి ఉండి ఇక్కడ ఏం జరుగుతుంది ఏం కథ కనీసం ఒక్కోసారి కూడా వచ్చి పర్యవేక్షణ చేసుకోవడం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బందులు మన జిల్లా కలెక్టర్ తెలుసుకోకపోవడం, సిబ్బంది తెలుసుకోకపోవడం చాలా ఇబ్బందిగా మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఈ పద్ధతి మంచి కాదు. ఈ టైట్ షెడ్యూల్ అనేటువంటి మరి ఎన్నికల కమిషన్ ఏ ఉద్దేశం చేసింది, ఎందుకు చేయాల్సి వచ్చింది అనే విషయం మరి ఎన్నికల కమిషన్ దానికి జవాబు చెప్పాలి. మేమేమనుకుంటామంటే అధికార పార్టీకి అనుకూలంగా రాత్రికి రాత్రే రేపటి నుంచే ఎన్నికల షెడ్యూల్ తీసుకొచ్చి ఎన్నికల ప్రక్రియ చాలు చేసి ఎన్నికలకు వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళు ప్రిపేర్ అయ్యి మిగతా వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా సర్టిఫికేట్ అందుబాటులో లేకుండా చేయడం కోసమే జరిగినటువంటి ఒక ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యంగా నోటిఫికేషన్ మేము ఎన్నికల కమిషన్ యొక్క షెడ్యూల్ ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మీరు ఎట్లా చూసారు ఈ అంశం? ముఖ్యంగా ఎన్నికలు హడావిడిగా ప్రారంభించారు, ఎన్నికల నగర చడి చెప్పలేకుండా ఒకేసారి సడన్ గా ప్రకటించడంతో ఇక్కడ అభ్యర్థులు నష్టపోతున్నారని కొన్ని సందర్భాల్లో చెప్తున్నారు. మీకు ఈ అంశాన్ని మీరు ఎట్లా చూస్తారు?
ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఈ నో డ్యూ సర్టిఫికేట్ సంబంధించి ఇష్యూ నడుస్తా ఉంది, దీని మీద ఏం చెప్తారు? వాస్తవానికి మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అంటే ఎన్నికల కమిషన్ యొక్క సంపూర్ణమైనటువంటి వైఫల్యానికి ఇది నిదర్శనం. ఎందుకంటే కనీసం ఒక వారం రోజులు దానికి ఒక షెడ్యూల్ సడన్ గా ఇచ్చేశారు. ఇవాళ నో డ్యూ సర్టిఫికేట్స్ ఇక్కడ చూస్తా ఉంటే ఒక చేపల మార్కెట్ లాగా ప్రజలు ఎంత ఇబ్బంది పెడతా ఉంటారు. రెండవది ఆ ఎన్నికల అప్లికేషన్ ఏదైతే నామినేషన్ అప్లికేషన్ ఉందో అప్లికేషన్ యొక్క భాష, దానికి సంబంధించింది కూడా ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భాష మీద, తెలుగు భాష మీద పట్టు లేదు. అదంతా కూడా గూగుల్ ట్రాన్స్లేషన్ భాష లాగా ఉంది. కాబట్టి ఇవాళ ఎన్నికల కమిషన్ ఇవాళ ఇప్పుడే ఈ పరిస్థితి ఉంది. కాబట్టి ఇది ప్రజాస్వామ్య ఒక స్థానిక సంస్థల ఎన్నికలు, స్థానిక ప్రభుత్వాలను ఎన్నుకునేటువంటి పరిస్థితిలో ఇంత గందరగోళంగా ఎన్నికల కమిషన్ యొక్క బాధ్యత రాహిత్యాన్ని మనకు కనిపిస్తా ఉంది. కాబట్టి దీన్ని ఇప్పుడు ఈ పరిస్థితిలో ఇవాళ అనేక మందికి ఇవాళ మీరు చూస్తూ ఉంటే ఇండిపెండెంట్లు కానీ లేదా రాజకీయ పార్టీలు రికగ్నైజ్డ్ కానీ లేదా రిజిస్టర్డ్ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎంతమంది సపోర్ట్ చేయాలి అంటే జనరల్గా రికగ్నైజ్డ్ పార్టీకి ఒకరు మరి ప్రపోజల్ చేస్తారు. మరి రిజిస్టర్ పార్టీకి ఏంది, ఇండిపెండెంట్కి ఏంది, ఒక ఆఫీసర్ని అడిగితే ఒక తీరు చెప్తా ఉన్నారు, ఇంకో ఆఫీసర్ని అడిగితే ఇంకో రకంగా చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ నోటీస్ బోర్డు మీద పెట్టాలి నిర్దిష్టంగా. రికగ్నైజ్డ్ పార్టీకి అయితే ఎంతమంది మరి సపోర్ట్ దానికి ప్రపోజల్ చేయాలి, రిజిస్టర్డ్ పార్టీకి అయితే ఎంతమంది ప్రపోజల్ చేయాలి, ఇండిపెండెంట్కి అయితే ఎంతమంది ప్రపోజల్ చేయాలి అనేది ఒక నిర్దిష్టమైన ఒక నోటీస్ బోర్డు పెట్టాలా. అవన్నీ ఏమి లేకుండా హరిబారి జరిపామంటే జరిపామని ఇట్లాంటి పద్ధతి కరెక్ట్ కాదు. ఇది ఎన్నికల కమిషన్ యొక్క నిర్వహణకు సంబంధించినటువంటి బాధ్యత రాహిత్యము. ఒక మాటలో చెప్పాలంటే కంప్లీట్ వైఫల్యం చెందింది అనేది దీన్ని భావించాలి. నామినేషన్ కేంద్రాల దగ్గర ఎలాంటి ఇట్లా గైడ్ లైన్స్ ఇట్లా ఉండాలి అని చెప్పేసి అతికించినట్టు లేదా? ఎక్కడ లేదు కదా. ఇప్పుడు సోషల్ మీడియాని చూస్తూ ఉన్నారు జనాలు. సోషల్ మీడియాలో ఉన్నది ఏమంటే అధికారికంగా ఎన్నికల కమిషన్ నిజామాబాద్ వల్ల జిల్లా ఉంది. ఆయా జిల్లాల కలెక్టర్లు లేదా స్పెషల్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరుతోని ఒక ప్రకటన ఇవ్వడం, లేదా వాళ్ళ పేరుతోని ఎన్ని అయితే నామినేషన్ కేంద్రాలను అక్కడ ఒక నోటీస్ బోర్డు పెట్టడము. ఇవాళ ప్రధానమైనటువంటి ఎన్నికల కమిషనర్గా ఉన్నటువంటి ఇక్కడ మున్సిపాలిటీ కమిషనర్ గారి దగ్గర ఒక నోటీస్ బోర్డు పెట్టి పోటీ చేసే వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉంటాయి, అంటే ఏమేమి డాక్యుమెంట్స్ ఉంటాయి మీరు చూస్తూ ఉంటే అక్కడ అఫిడవిట్కు వెళ్తూ ఉంటే 50 రూపాయల పేపరు, బాండ్ పేపర్ 500 నుంచి 1000 రూపాయలు దోపిడీ చేస్తూ ఉన్నారు. మరి ఇలా ఎన్ని లక్షల రూపాయలు దోపిడీ జరుగుతూ ఉంది. మరి దీనికి అంతా బాధ్యత ఎవరు వహించాలా? ఎన్నికల కమిషన్ బాధ్యత వహించాలా. ఎందుకంటే అక్కడ మీరు చూస్తే బాండ్ పేపర్స్ బ్లాక్ అయిపోతున్నాయి. 1000 రూపాయలు ఇస్తే ఒక పేపర్ వస్తుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితి కారణం ఎవరు అంటే దీనికి ఎన్నికల కమిషన్ బాధ్యత వహించాలి. అంటే వాళ్ళు ఎవరైతే ఇట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారి అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఇట్లాంటి న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి. మరి క్షేత్రస్థాయిలో అధికారులు ఇప్పటికి అవగాహన కల్పించాము, ప్రతి ఒక్కరికి కూడా ఏ విధమైన డాక్యుమెంట్ సమర్పించాలి, ఎట్లా దరఖాస్తు చేసుకోవాలనే అంశం పైన అవగాహన చేపించమని అని చెప్తున్నారు కదా. మీరు ఒక మాట చెప్పండి, కనీసం మీడియా వాళ్ళకన్నా చెప్పారా? ఇప్పుడు మీడియాకి చెప్తేనే కదా మీడియా ప్రెస్లో రాయడం కానీ మీడియా కథనాలు వింటేనే కదా ప్రజలకు తెలిసేది. మీడియాకే విషయాలు తెలియనప్పుడు వీళ్ళు ఆ అవగాహన వాళ్ళు 4 రూమ్లో కూర్చొని మాట్లాడి చాయ్ బిస్కెట్ తాగి వాళ్ళు మీటింగ్ పెట్టుకొని పోతే ఏం ఉపయోగం? మీడియా ద్వారా ప్రజలకు చెప్పాలి. ప్రజలకు తెలియాలంటే ఆయా డివిజన్ కేంద్రాల్లో ఏదైతే నామినేషన్ కేంద్రాలు నామినేషన్ కేంద్రాల్లో ఈ గైడ్ లైన్స్ పెట్టాలి. ఇవాళ ఇక్కడికి వచ్చిన తర్వాత అనేక రూల్స్ ప్రకటిస్తామన్నారు. ఇవన్నీ తీసుకునే కంటే రేపు అయిపోతుంది, టైం అయిపోతుంది. ఇప్పుడు ఈ టైంలో మనం బ్యాంక్ అకౌంట్ ఇస్తే వాళ్ళు కూడా బ్యాంక్ అకౌంట్ ఎంబడే ఇవ్వట్లేదు. కాబట్టి ఇలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది ఎన్నికల కమిషన్ యొక్క వైఫల్యానికి నిదర్శనం అని భావించవచ్చు. రైట్, చెప్పండి, అసలు ఏదైతే ఎన్నికల నామినేషన్ సంబంధించి ప్రక్రియ స్టార్ట్ అయింది, అభ్యర్థులు కేంద్రాల దగ్గరికి వెళ్ళి నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొద్ది గందరగోళం అయితే చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్. ముఖ్యంగా మున్సిపల్ ఆఫీస్ దగ్గర తండోపతండాలు వస్తున్నారు. నిన్న దాదాపు ఒక 500 మందికి ఈ నోటీస్ ఇచ్చారు. ప్రస్తుతం దీని గురించి ఇష్యూ నడుస్తుంది, ఏం చెప్తారు? ఎన్నికల ప్రక్రియ మొదలు కాగానే వెంటనే ఏదైతే ఇప్పుడు కొంత వరకు కూడా రిజర్వేషన్లు కొన్ని ఖరారు కాకపోవడం, కొన్ని దాని వలన కూడా కొత్త ఇక్కడ అంటే ఈ ఆఫీసులలో కూడా కొద్దిగా గందరగోళం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఎన్నికల కమిషన్ ఎన్నికలను మరి రిలీజ్ చేయడం వలన కొద్దిగా వ్యవధి అనేది కూడా ఉండాలి. ఈ వ్యవధిని కూడా లేకపోవడం వలన ఇక్కడ అందరు వచ్చి వెంటనే కూడా చాలా మంది అంటే ఉన్నటువంటి 60 వార్డులలో దాదాపు పెద్ద సంఖ్యలో అందరు కూడా ఇలా నామినేషన్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉన్నటువంటి ఫోరంలో ఉన్నటువంటి అన్నిటినీ కూడా దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలన్నా, దాన్ని అన్నిటినీ కూడా కావాలనుకున్నా కానీ సర్టిఫికెట్లు ఇలా అందనటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సిబ్బంది తక్కువ ఉన్నారు, చేసే వాళ్ళు తక్కువ ఉన్నారు పని. మరి ఉన్నటువంటి ఏదైతే ప్రక్రియ మాత్రం
మొదలైనటువంటి పరిస్థితి ఉంది. దీని మూలంగా ఏమవుతా ఉందంటే ఇలా సక్రమంగా అందినటువంటి పరిస్థితి, టైం అంతా కూడా వేస్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా కాకుండా కూడా ఎన్నికల కమిషన్ ఏదైతే మరి ఉన్నటువంటి ఎన్నికలను మన టైంను కేటాయించినప్పుడు కొంతవరకు వ్యవధించి దానికి సానుకూలంగా వాళ్ళందరికీ కూడా అందరికి అందే విధంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది పోటీ చేయాలా, అన్ని విధాలుగా ఇది చేసుకోవాలని. కొంతమంది దీంట్లో మిస్ కూడా కావచ్చు, దాంట్లో అటువంటి వాళ్ళు కూడా మరి బాధపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటువంటిది కాకుండా ఇది మొత్తం కొంతవరకు అయితే ఎన్నికల కమిషన్ పూర్తి వైఫల్యమే. దీని మూలంగా ఈరోజు కొంతమంది నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అన్ని చూసుకొని అన్ని విధాలుగా ప్రక్రియను పూర్తి స్థాయిలో దాన్ని అమలు చేసే విధంగా ఎన్నికల కమిషన్ ఉండాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఏం చెప్తారు? మొత్తం ఏదైతే హడావిడిగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందని చెప్పేసి ప్రజా సంఘాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు కావచ్చు, యంత్రాంగం కావచ్చు, ఇప్పటికే ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించామని చెప్పేసి ప్రభుత్వం కావచ్చు, అధికారులు చెప్తున్నారు. ఈ అంశాన్ని ఎట్లా చూస్తారు? అంటే ప్రభుత్వము ఎక్కడ కూడా ప్రజలకు కానీ వివిధ రాజకీయ పార్టీలకు కానీ అవగాహన కల్పించలేదు. అంటే కల్పించడం అనేది మాటలకు చెప్పుకోవడమే తప్ప ఆచరణలో అది ఎక్కడ కూడా సాధ్యం కాలేదు. మరి నిన్న, ఈరోజు, రేపు అంటే ఈ 3 రోజులలోనే నామినేషన్ల పర్వము పూర్తి కావాలా? మరి దీనికి 1,00,000 ఆంక్షలతో కూడినటువంటి సర్టిఫికెట్స్, నో డ్యూ సర్టిఫికెట్ అని, లేదా నల్ల కనెక్షన్ అమౌంట్ లేదు అని సర్టిఫికెట్ కానీ, కరెంటు బిల్లు కట్టినామనే సర్టిఫికెట్ కానీ, అంటే ఇవన్నీ హడావిడిలో చేయాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బంది కానీ, మరి ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి యంత్రాంగం కానీ, ఇవాళ ప్రజలు ఎంతమంది అయితే ఉన్నారో ఆ ప్రజలకు అందుబాటులో యంత్రాంగం కానీ అధికారులు కానీ లేకపోవడం మూలంగా నిన్న రాత్రి వరకు పడిగాపులు కాశారు. ఇప్పుడు కూడా ఇక్కడ ఇసుక పోస్తే రాలకుండా ఇవాళ అభ్యర్థులు, పోటీ చేసేటువంటి అభ్యర్థులు మరి ఇవాళ ఎంతో ఆందోళనకరంగా ఇవాళ తిరుగుతున్నారు. కాబట్టి ఇక్కడ ఎన్నికల అధికారము లేదా అధికార పార్టీ పూర్తిగా విఫలమైంది అనేది భావించవచ్చు. ఇప్పటికైనా దీన్ని పరిశీలన తీసుకొని ఈ సర్టిఫికెట్లోని ఆంక్షల్ని తొలగించేసి మరి ఎలాంటి షరతులు లేకుండా నామినేషన్ ప్రక్రియ కొనసాగితే అభ్యర్థులు సానుకూలంగా పోటీ చేయడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఏదైతే నో డ్యూ సర్టిఫికెట్ అనేది కేవలం ఎవరైతే నామినేషన్ ఇస్తారో వాళ్ళు ఒక్కరే వేయాల్సి ఉంటుందో, లేకపోతే సపోర్టర్ మద్దతు పలికే వాళ్ళు కూడా క్లియర్ చేసుకోవాల్సి వస్తుంది? ఇది పోటీ చేసేటువంటి అభ్యర్థిది నో డ్యూ సర్టిఫికెట్ కావాలా? మరి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో సపోర్ట్ చేసేటువంటి ఈ వ్యక్తి కూడా నో డ్యూ సర్టిఫికెట్ కావాలని పెట్టడం జరిగినది. ఇద్దరి నో డ్యూ సర్టిఫికెట్లు ఉంటేనే మరి ఎన్నికల అధికారులు దాన్ని ప్రక్రియ కొనసాగిస్తామంటున్నారు. దీని మూలంగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకు వాళ్ళ ఎంతో ఉత్కంఠంగా వాళ్ళకు అయ్యే పరిస్థితి ఏర్పడుతున్నది. 3 ప్రధాన పార్టీలు, చాలా మంది అభ్యర్థులు, ఒక్కొక్క డివిజన్ కావచ్చు, వార్డు నుంచి పెద్ద మొత్తంలో ఆశావాహులు ఎక్కువ ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా నో డ్యూ సర్టిఫికేట్ ఖచ్చితంగా చేయించుకోవాల్సి వస్తుంది. మరి నిన్న ఈపాటికి ఒక రోజు పూర్తి అయిపోయింది, ఈ రోజు 2వ రోజు, రేపు చివరిగా ఉంది. మరి ఈ లోపల ఎవరైతే ఆశావాహులకు పూర్తి స్థాయిలో ఈ నో డ్యూ సర్టిఫికేట్లు దొరుకుతాయా? మరి అంటే అందరికీ సానుకూలంగా దొరుకుతాయనేది నేను భావించడం లేదు. ఎందుకంటే వాళ్ళ చాలా మంది కూడా పోటీ చేయాలనే ఉత్సాహం ఉన్నది. అందులో మహిళలు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా వాళ్ళ మహిళలు కూడా చాలా మంది ఉత్సాహంతో ముందుకు వస్తున్నారు. మరి వాళ్ళందరూ ఇక్కడ తిరిగి ఈ సర్టిఫికెట్లు అప్లై చేసుకోవాలంటే ఇక్కడ యంత్రాంగం అనేది, ప్రభుత్వ యంత్రాంగం అనేది మరి అందుబాటులో లేకపోవడం మూలంగా ఇవాళ ఇబ్బంది జరుగుతున్నాయి. ఎట్లా ఉందమ్మా నామినేషన్ వేయడానికి? నో డ్యూ కావాలి, నో డ్యూ సర్టిఫికేట్ వచ్చిందా? ఇక్కడ తీసుకున్నారా? రాలేదు ఇంకా. ఒక గల్లీకి 20 మంది వేసినాక వీళ్ళు ఒక 4-5 స్టాళ్ళు పెడితే గడబడి కాకపోవు కానీ వాళ్ళకు తెలియలేదు. ఇప్పుడు అయిపోయినాయి, కానీ మేము దానికోసమే వచ్చినాము. అది వస్తేనే నామినేషన్ అయ్యి వస్తుంది. దానికోసమే టెన్షన్ పడుతున్నారు చాలా మంది. వస్తుందని అనుకుంటున్నాం. సపోర్టర్ పరిస్థితి ఏంటంటే మీకు సపోర్ట్ చేయడానికి కూడా వాళ్ళు నో డ్యూ తీసుకోవాలా? ఎట్లా ఉంది? ఒక్కొక్కరు ఒక లా చెప్తున్నారు. తీసుకోవాలా, కంపల్సరీ వాళ్ళకు కూడా తీసుకోవాలా. అప్లై చేసినాం, వాళ్ళకు కూడా వస్తుంది. రేపే లాస్ట్ ఉంది, మరి పరిస్థితి ఇప్పటి వరకు ఈ రోజు సగం రోజు అయిపోయింది, రేపు ఒకటే రోజు, రేపు ఎంత హడావిడి ఉంటుంది? మరి ఇవన్నీ అందరికీ లభిస్తాయంటారా? వస్తాయి, కంపల్సరీ వస్తాయి. ఏ రాత్రి వరకు అన్నీ వస్తాయి, తెల్లారిన దాకన్నా కానీ వాళ్ళు అన్నీ చేసి అందరికి ఇస్తారు. ఏం పర్వాలేదు, వస్తాయి, అందరికి వస్తాయి. కానీ కొంచెం లేట్, ఇక రేపు ఉన్నది కదా టైం, అంత లోపల వస్తాయి.
పార్టీకి సంబంధించిన ఇప్పటికే ఇట్లా బీ ఫామ్లు తీసుకుంటున్నారా పార్టీకి సంబంధించి, లేకపోతే ఇండిపెండెంట్ చేసిన తర్వాత ఒక పార్టీ నుంచి చేసిన తర్వాత బీ ఫామ్లు తర్వాత సబ్మిట్ చేస్తారు? సబ్మిట్ చేయాలి మనం నామినేషన్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళకు స్క్రూటింగ్ లో అన్ని మంచిగా ఉంటే బీ ఫామ్ వస్తుంది. అందులో ఏమన్నా ఎగిరిపోయిన వాళ్ళకి కాకుండా ఇంకోళ్ళకి ఇస్తారు ఆడ. దానికోసం ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది గల్లీలో, ఎవరి పేరు మంచిగా ఉంటే వాళ్ళకి ఇస్తామంటున్నారు. మేము కూడా అదే ఆశ మీద ఉన్నాం. పార్టీ నుంచి కాంగ్రెస్ నుంచి 28వ డివిజన్ నుంచి పోటీ చేస్తాం. మేము చేసిన అభివృద్ధి ఉన్నది. ఇంతకుముందు ఇండిపెండెంట్ గెలిచినాం. ఇండిపెండెంట్ గా మీరు ఇంతకుముందు గెలిచారా ఇండిపెండెంట్ గా? అవును, అదే గల్లీ ఇండిపెండెంట్ గెలిచిన గల్లే పనులు వరకు చేసినాము. మమ్మల్ని గెలిపిస్తారని మేము ఇప్పుడు నిలబడుతున్నాం. ఇండిపెండెంట్ గెలిచి కాంగ్రెస్ లో పోయారు, మళ్ళీ కాంగ్రెస్ నుంచేనా? కాంగ్రెస్ కే ఇప్పుడు గెలిచిన తర్వాత కాంగ్రెస్ కి పోయినాం. మేయర్ కు ఓటు మేము వేసినాం. ఇక మాకు అప్పుడు వాళ్ళు అందులోకి పిలిపించారు, వేసినాం ఓటు. తర్వాత ఇక మళ్ళీ అందులోకే పోయినాం కదా. ఇప్పుడు అక్కడి నుంచే పనిచేస్తున్నాం, టికెట్ అడుగుతున్నాం. ఇక రేపటిదాకా తెలుస్తుంది. ముఖ్యంగా పార్టీల ఆలోచన ఎవరు ఎక్కువ ఖర్చు పెడితేనే వాళ్ళకే ఇద్దామన్న ఒక ఆలోచన అయితే కనిపిస్తుంది ఓవరాల్ గా. దీంతో పాటు ఎవరైతే గతంలో పనిచేసిన వాళ్ళకంటే కొత్త వాళ్ళకి అవకాశాలు ఇద్దామనే ఆలోచన సైతం ఉంది. అంటే వాళ్ళు కొత్త వాళ్ళకంటే మరీ అట్లా కాదు, పని చేసే వాళ్ళకు వాళ్ళు అన్ని తెలుసుకుంటున్నారు. గల్లీలో తెలుసుకొని పని చేసే వాళ్ళకే ఇస్తాము. కొత్త పాత ఏం లేదు. అభివృద్ధి ఆడ గెలవాలంటే మంచి గుణం ఉన్న మనిషి కావాలా, మంచిగా డెవలప్ చేసే మనిషి కావాలా, 10 మందిలో ఉండే మనిషి కావాలా, అందరితో కలిసి ఉండి అన్ని పనులు చేసే మనిషి కావాలా. ఆర్థికంగా సైతం వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళకే ఇద్దామనే ఆలోచనలో పార్టీలు చూస్తున్నాయి. కాంగ్రెస్ లో అట్లేం లేదు. కాంగ్రెస్ లో అట్లేం లేదు. మనిషి గెలిచేది చూసి టికెట్లు ఇస్తారు. చాలా మంది ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అసలు సడన్ గా ఒకేసారి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది, అసలు సమయం లేదు, నో డ్యూ సర్టిఫికెట్స్ కావచ్చు, ఇతర సర్టిఫికెట్లు తీసుకోవాలంటే కొద్దిగా సమయం ఉండాలి అనే భావనలో చాలా మంది ఉన్నారు. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు దీని గురించి? కరెక్టే సార్, ఒక 1 వీక్ టైం ఉంటే బాగుంటుండే. కొత్త పాస్బుక్ కావాలంటే అందరు ఏమనుకుంటారంటే బ్యాంక్ బుక్ వెళ్ళాలంటే 1-2 డేస్ కావాలంటున్నారు. అక్కడ చాలా సఫర్ అవుతారు బ్యాంకు గురించి కానీ, మరి ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి కానీ. కొంతమందికి ఎక్స్పైర్ అయిపోయినాయి ఉంటాయి కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కష్టమవుతున్నది. మళ్ళీ ఇక్కడ మున్సిపల్ వచ్చిన తర్వాత కూడా అప్లై చేసిన తర్వాత కూడా ఇవ్వడానికి 1 డే టైం పడుతుంది. మళ్ళీ అఫిడవిట్లు అవన్నీ చేసుకోవాలంటే కనీసం ఒక 2-3 రోజులు ఎక్స్టెండ్ చేసి వచ్చి చాలా బాగుంటుండే. మంచి ఉత్సాహవంతులైన మంది కొంతమంది ఎక్కడైతే వెనుకబడిపోతారో అనేది బాధ ఉంది. పార్టీలు ఏవైనా సరే గెలుపోవడం సహజం అందరికీ. కాకపోతే ఈ ప్రక్రియ అనేది ఇంకో 2 రోజులు పెంచేది ఉండే కాబట్టి అనిపిస్తుంది. అటు సిబ్బందికి కానీ ఇటు ఓటర్లకు కానీ అందరికీ చాలా అనుకూలంగా ఉంటుండే అని మా భావన సార్. మా భావన అదే ఉంది సార్. ఓవరాల్ గా ఎట్లా ఇప్పుడు ఈ నో డ్యూ సర్టిఫికెట్ ఇప్పటికే చాలా మంది కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి లేట్ అవుతున్నాయి. రేపటిలోగా టైం కూడా రేపే లాస్ట్ ఉంది. ఎట్లా అప్పటి వరకు వస్తాయా మరి? 40-50% అయ్యేటట్టు సార్ ఛాన్సెస్. ఒకవేళ మండే వరకు పొడిగిస్తే దీన్ని చాలా ఈజీగా అయిపోతుంది. ఎవరైతే అభ్యర్థులు చాలా ఉత్సాహంగా ఉన్నారో, ఎన్ని రోజుల నుంచి ప్రిపరేషన్ ఉండాలో వాళ్ళు కూడా వేసే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి వాళ్ళకు కూడా అవకాశం ఇప్పిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను నా మనసు. సో ఇది మొత్తానికి ఏదైతే రిజర్వేషన్స్ అయిపోయిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ అనేది విడుదలైంది, అది నిన్న విడుదలైంది. మొత్తానికి దీనికి సంబంధించి అభ్యర్థులు అయితే కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉన్నారు. మొత్తానికి అధికారులు ఏదైతే అభ్యర్థులకు కావచ్చు చాలా మట్టుకు అవగాహన కలిగించినప్పటికీ చాలా గ్రౌండ్ స్థాయిలో ఇది వెళ్ళలేదని చెప్పేసి వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా నో డ్యూ సర్టిఫికేట్ గురించి మాట్లాడితే కనుక మున్సిపల్ ఏదైతే కార్పొరేషన్ పరిధిలో నో డ్యూ సర్టిఫికెట్లు వాళ్ళ ఆస్తి పన్నులు కావచ్చు, వాళ్ళ డ్యూస్ ఏదైనా గతంలో ఉన్నటువంటి ఆ బకాయిలను మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఈ చెల్లించే నేపథ్యంలో మొత్తం నగరానికి సంబంధించినటువంటి 60 డివిజన్లో ఒక్కొక్క పార్టీ నుంచి దాదాపుగా 5-6 మంది బరిలో ఉన్నారు. మరి స్వతంత్రులు ఉంటారు. వీళ్ళంతా దాదాపు 100ల సంఖ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు ఒకేసారి మున్సిపల్ కార్యాలయానికి వస్తే పరిస్థితి ఎట్లా ఉంటుంది? మున్సిపల్ కార్యాలయంలో అధికారులు కావచ్చు, సిబ్బంది కావచ్చు చాలా తక్కువగా ఉన్నటువంటి సిచ్యువేషన్లో మరి వీళ్ళ సంఖ్య ఎక్కువైతే ఒక్కొక్కరికి ఒక సపోర్టర్ సైతం వాళ్ళకు కూడా ఈ నో డ్యూ సర్టిఫికెట్లు అన్ని ఇష్యూ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అధికారులు కావచ్చు, సిబ్బంది పరిస్థితి మొత్తం కన్ఫ్యూజన్గా మారినటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. 3 రోజుల సమయం 28, 29, 30 ఈ 3 రోజుల్లో అభ్యర్థులందరికీ కూడా ఇట్లాంటి డాక్యుమెంట్స్ ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలో చాలా జాప్యం జరుగుతుందని చెప్పి అభ్యర్థులు కావచ్చు, సపోర్టర్స్ కావచ్చు, వివిధ పార్టీ సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నటువంటి సిచ్యువేషన్. అభ్యర్థులు ఏదైతే 3 రోజుల పరిధిలో ఇవన్నీ తీసుకొని నామినేషన్ వేయాల్సి ఉంటుంది. ఈ నామినేషన్ ప్రక్రియ రేపే చివరిగా ఉంది కాబట్టి
చాలా ఇబ్బంది తలెత్తుతుంది. అధికారులు మరింత దృష్టి పెట్టి ప్రతి ఒక్కరికి ఇది మెరుగైన విధంగా ఇచ్చేయాలని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకుని రేపటిలోగా ఎంతమంది అభ్యర్థులు వస్తే వాళ్ళందరికీ ఒకే రోజులో మొత్తం తొందరగా పూర్తి చేసుకొని వాళ్ళకు డాక్యుమెంట్స్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.